హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అద్భుతమైన స్టేటస్లు వీడియోలు క్రియేట్ చేయడానికి డిఫరెంట్ స్టైల్లో అయితే కొత్తగా వచ్చాను. ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఫొటోస్ని యూజ్ చేసి అండ్ టెంప్లెట్ని యూజ్ చేసి వీడియోస్ అయితే క్రియేట్ చేసాం. కానీ ఇప్పుడు వీడియోస్ని యూజ్ చేసి మన పేరుతో డిఫరెంట్ డిజైన్తో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. అయితే నేను మీకు చెప్పింది అర్థం కాలేదని నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు నేను మీకు డెమో చూపిస్తాను. ఆ తర్వాత అంటే డెమో చూపించిన తర్వాత మీరు కూడా అలా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక 5 సెకండ్స్ డెమోని చూడండి. సో చూడండి, పైన లవ్ సింబల్స్ పెట్టాను, లవ్ అని పెట్టాను, మహీ క్రియేషన్స్ పెట్టి లవ్ సింబల్ పెట్టాను, కింద కూడా లవ్ అని పెట్టి లవ్ సింబల్స్ పెట్టాను. అయితే మీకు సౌండ్ వినిపించకూడదని బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. మీరు కూడా మీకు నచ్చిన వీడియో ఇక్కడ పెట్టుకొని ఈ స్టైల్లో పెట్టుకొని మీకు నచ్చిన నేమ్స్ రాసుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. ఇప్పుడు చూశారు కదా ఇది ఎలా ఉందో. ఇప్పుడు ఇలానే మీ పేర్లు పెట్టుకొని మీకు నచ్చిన వీడియో పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో చూద్దాం. అయితే మీకు కైనమాస్టర్ ప్రో వెర్షన్ కావాల్సి ఉంటుంది. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు ఒక వీడియో లింక్ ఇస్తాను 4.11.13 అని. ఆ వీడియో చూసి మీ కైన్ మాస్టర్ని అయితే అప్గ్రేడ్ చేసుకోండి. దీనికి వాడిన లవ్ సింబల్స్ ఫైల్స్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీనికి ఏ టెంప్లెట్ అవసరం లేదు. మనకి వైట్ కలర్ షాడో బ్యాక్గ్రౌండ్ ఒకటి కావాలి. లవ్ పిఎన్జీ ఇమేజెస్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను మీకు పైన చూపించినవి, అవి ఉంటే సరిపోతుంది. ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో అనేది మీకు నచ్చింది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు నచ్చింది లైక్, షేర్ చేయండి, హలో, యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకున్న స్టేటస్లు ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్దాం. అయితే యూట్యూబర్స్కి చిన్న నోటీస్, నేను ఇచ్చిన ఫైల్స్ అయితే మీరు డైరెక్ట్గా వాడితే మాత్రం నోటీస్ అయితే పంపిస్తాను. మీరు నా పర్మిషన్ తీసుకొని యూజ్ చేయాలని చెప్తున్నా. నా కంట్లోగా నా వీడియో పడితే యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా నోటీస్ అయితే మీకు వస్తుంది. సో ఒక విషయం గుర్తుపెట్టుకొని పర్మిషన్ తీసుకొని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కసారి అందరూ చెక్ చేసుకొని సో వీడియో అయితే చూడండి. ఈ కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ 3 ఆస్పెక్ట్ రేషియోలు అడుగుతుంది. 1:1 లాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీడియా పైన ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. మీరు ఒక యూనిక్ కలర్ సెట్ చేసుకోవాలనుకోండి, అంటే మీ పేరుకి యూనిక్ కలర్ కావాలనుకోండి, మిమ్మల్ని గుర్తుపట్టడానికి లైక్ పింక్, గ్రీన్, ఎల్లో ఏదైనా పెట్టుకోండి. నేను డెమో కింద వైట్ కలర్ చూపిస్తున్నా. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఈ వైట్ కలర్ని మీరు ఎప్పటి వరకు ఎంతవరకు పెట్టుకుంటే అంతవరకు పెట్టుకోండి. లైక్ మీ యొక్క స్టేటస్ వీడియో సైజ్ ఉంటుంది కదా, అది ఎంతవరకు ఉంటే అంతవరకు పెట్టుకోండి. ఇక అది మీ ఇష్టం. ఎగ్జాంపుల్ నేను ఒక 28 సెకండ్స్ పెట్టుకున్నా, మీరు 30 సెకండ్స్ పెట్టుకోవచ్చు. వీడియో పెద్దదైతే 1 మినిట్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఫస్ట్ మీరు ఏ వీడియో అయితే టార్గెట్ చేసుకున్నారో, అంటే డౌన్లోడ్ చేసుకున్నారో, సేవ్ చేసుకున్నారో, క్రియేట్ చేసుకున్నారో ఆ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా వీడియో తీసుకోండి. వీడియో వచ్చేస్తుంది కదా. అయితే వీడియో మీకు నార్మల్గా పైన బ్లాక్ బార్డర్ రాలేదనుకోండి, చివరి పట్టుకొని ఇలా కరెక్ట్గా సైజ్ పెట్టండి. ఒకవేళ మీకు పైన బ్లాక్ బార్డర్ ఇలా వచ్చిందనుకోండి, కిందకు వస్తే మీకు క్రాపింగ్ బటన్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే క్రాప్ చేయండి, కరెక్ట్గా బ్లాక్ వరకు తీసేయండి. ఈ విధంగా తీసేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి దీన్ని కొంచెం పెద్దగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నారు కదా, పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఓకే, ఇప్పుడు సాంగ్ ప్లే చేయకూడదు కాబట్టి వీడియోని ప్లే చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి నేను చెప్పాను కదా వైట్ కలర్ షాడో బ్యాక్గ్రౌండ్ అని, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోండి. ఇది వచ్చేస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేట్ చేయండి. రొటేట్ చేసి ఇలా పెద్దగా చేయండి. సో చూడండి, మీకు ఎక్కడ వరకు కావాలితే అక్కడ వరకు ఇలా పెద్దగా చేసుకోండి. సో చేసిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. అంటే మీ యొక్క వీడియో సైజ్ ఎంతవరకు ఉంటే అంతవరకు డ్రాగ్ చేసుకొని ఫస్ట్కి వచ్చేయండి. వచ్చేసి కిందకు వస్తే మీకు ఇక్కడ బ్లెండింగ్ స్క్రీన్ అని ఉంటుంది, బ్లెండింగ్ ఆప్షన్ అని, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీరు మల్టీప్లేయర్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇది మల్టీప్లేయర్కి అయితే అప్లై అయిపోయింది కదా. ఇలా అప్లై అయిన తర్వాత ఏం చేస్తారంటే లేయర్ పైన ట్యాప్ చేసి టెక్స్ట్ పైన ట్యాప్ చేసి మీ గర్ల్ ఫ్రెండ్ పేరు కానీ, మీ పేరు కానీ, లేకపోతే లవ్ అని కానీ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మాత్రం నేను లవ్ అని పెడుతున్నా. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఫాంట్స్ పైన సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేశాను. ఈ ఫాంట్ వచ్చేసింది కదా, దీన్ని కొంచెం పెద్దగా చేసుకుంటున్నాను. చేసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాను. పెట్టేసుకొని దీని కలర్ మార్చుకోవాలి, ఎందుకంటే వైట్ బ్యాక్గ్రౌండ్కి వైట్ సెట్ అవుతుంది కాబట్టి ఈ కలర్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నేను పింక్ కలర్ తీసుకుంటాను.
ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకు వస్తే కొన్ని ఆప్షన్లు ఉంటాయి. ఇందులో షాడో అనే బటన్ ఉంటుంది, దీన్ని టిక్ తీసేయండి. తీసేసి కరెక్ట్గా సైజ్ సెట్ చేసుకోండి. మీకు ఎంతవరకు కలితే అంతవరకు సైజ్ సెట్ చేసుకొని దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు, లైక్ 28 సెకండ్స్ వరకు వీడియో ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ 3 డాట్స్ పైన టచ్ చేసి దీన్ని డూప్లికేట్ చేయండి. ఫస్ట్లోనే ఉంటుంది డూప్లికేట్ అని, దీన్ని డూప్లికేట్ చేసి దీన్ని ఇలా టచ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నారు కదా. ఇలా సెట్ చేసుకున్న తర్వాత లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి 3 లవ్ సింబల్స్ ఉంటాయి కదా, హార్ట్ సింబల్స్, అవి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని వీటిని చిన్నగా చేయండి. ఇవన్నీ ఒకే లింక్తో కల్పిస్తా డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ సెట్ చేయండి. సెట్ చేశారు కదా. సెట్ చేసిన తర్వాత దీన్ని కూడా ఏం చేస్తారంటే సేమ్ వీడియో లెంత్ ఎంతవరకు ఉంటే అంతవరకు డ్రాగ్ చేయండి. చేసి 3 డాట్స్ పైన టచ్ చేసి డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి తీసుకొచ్చి దీని పక్కకి కిందకి ఇలా పెట్టేయండి. ఈ విధంగా కొంచెం సైజ్ తగ్గించుకొని ఇలా కిందకి సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఈ లవ్ ఎమోజిని కూడా కరెక్ట్గా అంటే ఇక్కడ జరుపుకోండి, మీకు ఎక్కడ వరకు కలితే అక్కడ వరకు. సో ఈ విధంగా జరుపుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఇంకొక లవ్ ఇమేజ్ ఉంటుంది, లైక్ మనకి హార్ట్ సింబలే, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. దీన్ని కొంచెం రొటేట్ చేసుకొని సైజు చిన్నగా చేసుకొని ఇక్కడ పెట్టుకోండి చిన్నగా. మీకు ఎంత చిన్నగా ఉంటే అంత నీట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ పెట్టేసిన తర్వాత 3 డాట్స్ పైన టచ్ చేసి అంతకంటే ముందు దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా చేసేసి 3 డాట్స్ పైన టచ్ చేసి డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి ఇంకొంచెం చిన్నగా చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. సో ఈ విధంగా టాప్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ సెట్ చేయండి. సో ఇక్కడ సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు లేయర్ పైన ట్యాప్ చేసి టెక్స్ట్ పైన ట్యాప్ చేసి మీకు ఒక ఛానల్ ఉన్న యూట్యూబ్లో, లేకపోతే లైక్ మీరు ఒక హలో షేర్లో కానీ షేర్ చేయట్లో కానీ మీకు ఒక నేమ్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ టైప్ చేసుకోండి, మీకు ఇష్టమైన పేరు. ఎగ్జాంపుల్ నేను మహీ క్రియేషన్స్ అని పెట్టాను. పెట్టేసి ఫాంట్ పైన సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి చిన్నగా చేసి ఇక్కడ పెట్టేసి దీనికి బ్లూ కలర్ అప్లై చేస్తున్నా. బ్లూ కలర్ అయితే చాలా బాగా కనపడుతుందని. సో బ్లూ కలర్ పెట్టేసి ఇలా కిందకు వస్తే మీకు షాడో బటన్ ఉంటుంది, దీన్ని ఆఫ్ చేయండి. చేసి ఇలా కరెక్ట్ పొజిషన్లో సెట్ చేసుకొని దీన్ని కూడా ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి, ఈ లాస్ట్ వరకు చేసి ఇలా ఫస్ట్కి వచ్చేయండి. మళ్ళీ దీన్ని 3 డాట్స్ పైన టచ్ చేసి డూప్లికేట్ చేయండి. దీన్ని కూడా ఈ విధంగా డూప్లికేట్ చేసి దీన్ని తీసుకొచ్చి పైన పెట్టుకోండి ఇక్కడ. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి లవ్ సింబల్ ఉంటుంది ఇంకొకటి. సో నార్మల్గా పింక్ లవ్ అని ఉంటుంది, దీన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా చాలా చిన్నగా చేసేయండి. చిన్నగా చేసి దీని పక్కకు పెట్టండి. ఓకే, ఇలా సెట్ చేసిన తర్వాత దీన్ని కూడా ఏం చేయాలంటే మీరు ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి, ఇలా లాస్ట్ వరకు. సో డ్రాగ్ చేశారు కదా. దీనిపైన 3 డాట్స్ పైన టచ్ చేసి డూప్లికేట్ చేయండి. దీన్ని కూడా మళ్ళీ దీన్ని టచ్ చేసి డూప్లికేట్ చేసిన దాన్ని తీసుకొచ్చి దీనిపైన టచ్ చేసి 3 డాట్స్ పైన టచ్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. ఈ డూప్లికేట్ని ఏం చేస్తారంటే పైకి తీసుకొచ్చి ఇక్కడ మహీ క్రియేషన్స్ పైన రాశారు కదా, దాని పక్కకి సెట్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోండి. ఓకే సెట్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఒకసారి క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోని మనకు నచ్చినట్లుగా మన పేరు మీద అండ్ మన యొక్క లవ్స్ మీద ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత ఇలా చెక్ చేసేసుకొని క్లియర్గా ఉంది మనకి, ఎందుకంటే వీడియోలోనే ఆడియో ఉంటుంది కాబట్టి క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ షేర్ సింబల్ ఉంటుంది, దీనిపైన సెలెక్ట్ చేసుకొని 720 1080 4K మ్యాక్సిమం 1080 720 పెట్టుకోండి, మంచి క్వాలిటీ వస్తుంది ఆడియో కూడా. సో ఈ విధంగా బిట్రేట్ 5 Mbps పెట్టుకొని కింద ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మనం అయితే ఈ విధంగా వీడియోస్ని మంచిగా డిజైన్ చేయడానికి ఈ యొక్క బ్లాక్ షాడో వైట్ అయితే బాగా యూస్ అవుతుంది. ఇది ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.